అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణరాజ్ అఫీషియల్. ఈ రోజు వీడియోలోని 4 kgs 1 వీక్లో ఎలా తగ్గవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. చాలామంది ముందు పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ అయితే చేశారండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. నువ్వు ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నావు, ఎట్లాంటి డ్రింక్ తాగుతున్నావు, ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తావు, ఎట్లాంటి డైట్ ఫాలో అవుతున్నావు, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగారండి. ఇంకా వాళ్ళైతే చాలా ఎక్కువ ఒక 78 kgs 80 kgs వెయిట్ ఉన్నామక్క, నేను ఎప్పుడు కాన్స్టెంట్గా అంతే ఉంటున్నాను, ఎలా తగ్గాలి ఏంటి అని అన్ని అడిగారు. ఈ వీడియోలోని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కూడా చేయబోతున్నా అండి. నేనైతే నిజంగా చెప్తున్నాను గైస్, ఎట్లాంటి సోది లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేనైతే 59 kgs నుంచి 55 kgsకి వచ్చానమాట. 1 వీక్లోని 4 kgs అయితే తగ్గాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకని చెప్పేసి ఈ వీడియో మళ్ళీ మీ అందరి కోసం అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయితే అయిపోయింది. నాకు కొన్ని పనుల వల్ల అటు ఇటు తిరగడం, ఈ జర్నీస్ వల్ల వీడియో ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇవ్వడం కుదరలేదు. నేనైతే ఇక్కడ చేస్తున్నాను కదా ఎక్సర్సైజెస్, ఇవైతే రొటీన్గా చేస్తూ ఉంటానన్నమాట డైలీ. ఇవి మంచి ఎఫెక్టివ్గా ఉంటాయండి. మీ అందరి కోసము మళ్ళీ క్లియర్గా నేను ఇందులో చూపిస్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో అయితే పెట్టానమాట. ఎక్సర్సైజెస్ మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎలాంటి ఎక్సర్సైజెస్ అని చెప్పేసి. ఇంకొక ఎక్సర్సైజెస్ అయితే రిపీటెడ్గా నేను ఏం చేస్తాను అవి మాత్రం పెట్టాను. ఈ ఎక్సర్సైజెస్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను నైటే పల్లీలు, దాంతోపాటు నల్లు ఉంటాయి కదా కొమ్ము శనగలు, దాంతోపాటు పల్లీలు, ఈ నట్స్ ఇవన్నీ నానబెట్టేసి ఉంచేస్తాను. ఈరోజు అయితే సలాడ్ చేద్దామని చెప్పేసి కొమ్ము శనగలు పల్లీలు ముందైతే ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇంతలోకి నేను స్నానంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. మొత్తం స్వెట్టింగ్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది కదా ఈ సమ్మర్ సీజన్లోని. ఇంకా వన్ టైం చేయబుద్ధి కాదు కదా, అలా అని చెప్పేసి స్నానం చేసి అయితే వచ్చేసాను. కొంచెం మంచిగా రిలాక్సింగ్గా అనిపించింది. ఇప్పుడైతే నేను డిటాక్స్ వాటర్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే 1 అవర్ పాటు ఎక్సర్సైజెస్ ఇట్లా కొంచెం మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తాను. మెయిన్గా ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ మధ్య ఎక్కువగా చేస్తూ ఉన్నానమాట. నాకైతే బాగా తగ్గాను 4 kgs వరకు. ఇప్పుడు మార్నింగ్ డిటాక్స్ వాటర్ చేస్తానమాట. ఆల్రెడీ మ్యాజికల్ డ్రింక్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది జీలకర్ర, సోంపు, వాము, నల్ల జీలకర్ర ఈ 4తో పాటు ఇది చేశానమాట. మంచిగా రోస్ట్ చేసేసి ఇలాగా మిక్సీ పట్టించేసి పక్కన పెట్టేసుకుంటే రోజు ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లోని 1 టేబుల్ స్పూన్ వేసేసి చక్కగా బాయిల్ చేసేసి ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇటు సైడ్ అయితే నా చిట్టి తల్లి కోసము ఇంకా రాగి మాల్ట్ చేస్తున్నాను. తనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతాను, ఉగ్గు ఇంకా రాగి మాల్ట్ ఇలా అనమాట. ఈ రోజు అయితే నట్స్ పౌడర్ అయిపోయింది, లేకపోతే ఇందులోని ఒక స్పూన్ వేస్తాను. తనకి మంచిగా పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదా, కొంచెం గీ కూడా వేసేసి ఇలా రాగి మాల్ట్ అయితే చేసేస్తాను. తనకైతే ఈ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా మొత్తానికైతే అయిపోతుంది. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి నాకు మా వారికి. ఇంకా నాకు మా వారికి అయితే ఓట్స్ చేసేస్తున్నాను. ఓట్స్ ఏంటంటే ముందు రోజు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ కొన్నిసార్లు చేస్తా అండి. కొన్నిసార్లు టైం లేదు మర్చిపోయాను అన్నప్పుడు ఏంటంటే హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్ బాయిల్ అయ్యాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసేసి కొంచెం ఒక 5 minutes బాగా ఉడికిన తర్వాత ఇందులో మిల్క్ వేసేస్తానమాట. మిల్క్ వల్ల ఫ్యాట్ వస్తుంది, అదేం ఉండదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఆరోగ్యంకి ప్రోటీన్స్, ఫ్యాట్ ఇదంతా ఇంకా బాగా తీసుకోవాలన్నమాట. అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి. అది ఎలాగా అనేది వీడియోలో చూసేయండి. ఇంకా నేనైతే రాగి మాల్ట్ చేసేసాను. నేనైతే కొంచెం కిస్మిస్, ఇంకా బ్లాక్ కిస్మిస్, ఇంకా నార్మల్ కిస్మిస్ ఉంటాయి కదా ఇవి వేసేసాను అనమాట. రేషన్స్ని ఇంకా నార్మల్ గ్రేప్స్ లాంటివి డ్రై ఉంటాయి కదా అవి వేసేసాయి. మంచిగా ఇలా చేసేసుకున్నాను అనమాట. నట్స్ అయితే మా వారు తినేశారు, అందుకే ఈ వీడియోలో కనిపించలేదనమాట. ఇంకా తన గేమ్కి వెళ్ళే ముందు తినేసి వెళ్ళిపోతారు. తనకైతే సలాడ్ చేసేసి కొంచెం ఓట్స్ తనకి వేసి ఇచ్చేసాను. నేనైతే ఇంక ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం డిటాక్స్ వాటర్ అయితే చల్లగా అయిందనమాట, అది తాగేస్తున్నాను. ఇంకా సలాడ్ కూడా కొంచెం తినేసాను. ఇప్పుడైతే మేము మార్కెట్కి స్టార్ట్ అవుతూ ఉన్నాం అనమాట. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ అయితే 2 తీసేసుకోండి అండి. ఇంకా 2 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే అందులో రైస్ క్వాంటిటీ ఉంటుంది కదా, రవ్వ అది, అందుకని చెప్పేసి 2 to 3 ఇడ్లీస్ మాత్రమే తీసుకోండి ఇడ్లీ తిన్నవాళ్ళు. లేకపోతే రాగి మాల్ట్, ఓట్స్, చియా సీడ్స్ పుడ్డింగ్ ఏదో ఒకటి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసేసుకోండి. ఇంకా 11-11:30 ఆ టైంలోని ఏదో ఒక ఫ్రూట్ అనమాట డైలీ ఇలా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా లంచ్ వచ్చేసరికి చాలా లిమిట్గా తీసుకోవాలన్నమాట లంచ్. దానివల్ల ఒక కప్ మాత్రమే, ఒక కొర్రలు కానీ ఒక కప్పే చేసుకోండి. రోజు కొర్రలు తినలేము అన్న వాళ్ళు ఏంటంటే రైస్ కూడా తినొచ్చు. రైస్ కూడా మంచిదేని, ఇంకా అది తింటేనే వెయిట్ అయిపోతాము అదేం ఉండదు. ఎక్కువగా ఆకుకూరలు తీసేసుకోండి. డాల్ ఇవి వేసేసి పప్పులు అవన్నీ వేసేసి ఆకుకూర రోజు తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్టే ఉంటుందన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది కదా గ్రీన్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవడము. మనం ఎక్కువగా ఫుడ్లోని ప్రోటీన్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ కూడా తినడం మంచిదేనండి. ఇంకా నాన్ వెజ్ తింటే వెయిట్ పెరిగిపోతాము అలా ఏముండదు. అలానే ఎక్కువగా తినేయకూడదు, ఏదైనా లిమిట్ అనమాట. ఎగ్ తినండి,
మంచి ప్రోటీన్ వస్తుంది. ఇంకా మిల్క్ తాగడం వల్ల ఇంకా బోన్స్కి కూడా మంచిది కదా, కాల్షియం అది ఉంటుంది. అందుకని చెప్పేసి ఓట్స్లో అయితే నేను మిల్క్ యాడ్ చేశాను అనమాట. ఈ ఓట్స్ రాగి మాల్ట్ అండి 2 పూటలు నేను ఎక్కువగా తినేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల బాగా వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఇంకా మొత్తానికైతే ఇదండి. చాలామంది ఏంటంటే మార్నింగ్ డిటాక్స్ వాటర్లోని గ్రీన్ టీ కానీ, లెమన్ హనీ వాటర్ కానీ, హాట్ వాటర్ మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల గోరువెచ్చవి మంచిగా ఫ్యాట్ బర్న్కి యూజ్ అవుతుందండి. ఎక్సర్సైజ్ చేసే ముందు, ఎక్సర్సైజ్ చేసే తర్వాత హాట్ వాటర్ అయితే పక్కగా తాగండి. నేనైతే డిటాక్స్ వాటర్ చూపించాను కదా, అది చేసుకోలేకపోయిన వాళ్ళు ఏంటంటే గ్రీన్ టీ కానీ, లెమన్ హనీ వాటర్ కానీ, సినమన్ వాటర్ కానీ ఏదో ఒకటి తీసేసుకోండి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తోని. అది తాగేసాక ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేసాక కూడా తాగొచ్చు, ఏదైనా మంచిదే అనమాట. ఇంకా ఓట్స్లోని ఫ్రూట్స్ నట్స్ వేసేసుకొని చేసేసుకోండి, లేకపోతే రాగి మాల్ట్ వేసుకొని తాగండి, కొంచెమే సాల్ట్ వేసేసి మంచిగా చేసుకొని తాగండి. ఒకవేళ మార్నింగ్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, నైట్ ఈ రాగి మాల్ట్ తాగండి, లేకపోతే మార్నింగ్ ఓట్స్ తిన్నారనుకోండి, నైట్ రాగి మాల్ట్ తాగారనుకోండి. ఇలా 1 వీక్ చేసి చూడండి. ఇంకా ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తగ్గుతారనమాట. నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. ఇంక ఈరోజు అయితే మేము మార్కెట్కి అయితే వచ్చాం కదండి. ఇదైతే బుధవారము ఇంకా ఆదివారం మాకైతే సంత అవుతుంది అనమాట దగ్గరలోని. ఇది వైజాగ్లోనేనండి. ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి మా వారైతే చేపలు చూసాము, చేపలు ఇంకెందుకో తీసుకోబుద్ధి కాలేదు, అలా అని చెప్పి చికెన్ తీసుకుందామని చెప్పేసి మా వారైతే ఈ నాటుకోడి దగ్గరికి వచ్చారండి. నాకెందుకో బర్డ్ ఫ్లూ వీటికి కూడా ఉంటుందేమో అని చిన్న డౌట్ అయితే ఉంది, బట్ మా వారైతే తీసుకుంటా అన్నారు. ఇది వచ్చేసి 2 కేజీలు కోడి 900 చెప్పారండి. కేజీ వచ్చేసి 500, 650, 500 ఎంతో అండి. అక్కడ ఉంది కదా, నేను కూడా క్లియర్గా చూడలేదనమాట, చాలా డేస్ అయితే అయిపోయింది కదా వీడియో. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఆకుకూరలు అండి ఎక్కువగా తీసుకుంటామన్నమాట. మేమైతే ఇతని దగ్గర అన్నీ తీసుకుంటూ ఉంటాము, చాలా బాగుంటాయి ఫ్రెష్గాను. నేనైతే తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట, చక్కగా బాక్సులు వేసేసుకొని. డైలీ ఇంకా కొంచెం కొంచెం పాపకి పెడతాను, మేము కూడా తింటామన్నమాట. ఇంకా అలా కొన్ని వెజిటేబుల్స్ అవి తీసేసుకున్నాము. ఈ సంతలో అండి ఏమీ దొరకవని ఉండవు, నాన్ వెజ్ నుంచి వెజ్ అన్నీ, ఇంక ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా చక్కగా మేమైతే తందూరి ఇంకా రోటీవి కాల్చడానికి అని చెప్పేసి గ్రిల్ ప్యాన్ తీసేసుకున్నాము. ఇంకా అలా చిన్న చిన్న గరిట్లు కూడా ఉంటే తీసుకున్నాం అనమాట. ఇక్కడ స్వీట్ కార్న్ అయితే 50 రూపీస్కి 3 అంటున్నారు. దాంతోపాటు మష్రూమ్ ఇవన్నీ కొనుక్కొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. మీ అందరూ ఏంటంటే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు కదండి, ఇందులోనే ఆన్సర్ చేద్దామని చెప్పేసి ఇన్ని డేస్ మీ అందరికీ కామెంట్స్లో చెప్పినా అర్థం కాలేదు కదా, నాకైతే టైం కూడా కుదరలేదు. అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అనమాట. నేనైతే ఎటువంటి హెర్బల్ పౌడర్స్ కానీ ఎట్లాంటి సప్లిమెంట్స్ ఏమీ తీసుకోనండి, ఇంట్లో ఉన్న వాటితోనే తిని బాగా వెయిట్ లాస్ అయితే అయ్యాను. మీ అందరికీ చేంజ్ కనిపిస్తుందో లేదో మరి, నాకైతే బయట చూసిన వాళ్ళు అడుగుతున్నారన్నమాట, ఫేస్ కూడా కొంచెం లాగేసింది, ఇంకా తగ్గావు అన్నట్టు. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాక అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో మంచిగా సర్దేశాను. ఇప్పుడైతే తోటకూర పాలకూర కలిపేసి పప్పు చేస్తూ ఉన్నాను అనమాట. ఇది కొంచెం పప్పు బాగా కడిగేసి అందులోని ఈ తోటకూర పాలకూర కట్ చేసింది వేసేసి పసుపు అలానే కొంచెం ఉప్పు 2 పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టేస్తానండి వాటర్ వేసి. ఇంకా మంచిగా అయిపోతుంది అనమాట. నాకు ఇంతకుముందు ఒక సిస్టర్ అయితే షేర్ చేశారు, ఇంకా పప్పు ఇలా పొంగిపోతుంది అంటే దానిపైన ఒక తడిగుడ్డు పెట్టమని చెప్పారనమాట. ఇంకా అది పెట్టానండి, నాకు బాగా వర్కౌట్ అయింది. ఇన్నాళ్ళు ఏంటంటే చుట్టూ తుడుచుకున్నప్పటికే సరిపోయేది, చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. కామెంట్లోని ఆ సిస్టర్ చెప్పడం వల్ల ఇప్పుడు తడి క్లాత్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దానివల్ల ఎక్కువగా ఇబ్బంది ఏం లేదు, చక్కగా ప్రశాంతంగా వంట అయితే చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే పెద్ద పని అనిపించేది. పప్పు అయ్యే లోపల ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. చింతపండు నానబెట్టి పప్పు అయిపోతుంది కదా, రైస్ కూడా పెట్టేసాను. యాక్చువల్గా మేము కోడి తెద్దాం అనుకున్నాము. ఇంకా కోడి కంటే 2 కేజీలు వచ్చేసి 900 అట్ట కోడి, నాటుకోడి. ఇంకా ఫిష్ అనేది తెద్దాం అనుకుంటే మొన్నటి వరకు అదే తిన్నామని చెప్పి వద్దనేసాను. నార్మల్ చికెన్ అంటే బర్డ్ ఫ్లూ కదా. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేసాను. ఇంకా నేనైతే ఎండి చేపలు వండుదాం అనుకుంటున్నాను, వెజ్ చేద్దాం అంటే ఎండి చేపలు వండేసాను అనుకోండి ఇంకా అయిపోతుంది. మీరు ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఎండు చేపలు అయితే ఫ్రై చేస్తాను ఇప్పుడు. మొత్తం ఇప్పుడు కారలేదు కాబట్టి పర్లేదు, లేకపోతే ఇదంతా అయిపోతుంది అనమాట. అదో పెద్ద తలనొప్పి, మొత్తం ఇంకా తుడుచుకున్నప్పటికే పెద్ద పని అయిపోయింది నాకు. ఇప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇదంతా క్లీన్ చేసుకోవడం కష్టమే కదా రోజుని.
ఎందుకంటే నేను రోజు ఇంకా పప్పు ఎక్కువ వండుతాను, ఎప్పుడో ఒక్కొక్కప్పుడు రసం వండుతాను అనమాట. పప్పు అయితే అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా కవ్వం కొట్టేసి ఇంకా చింతపండు పిండేసి తాలింపు వేసేయడమేని. ఆలుగడ్డలు ఫ్రై చేసేసి ఇంకా ఎండు చేపలు అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆలుగడ్డలు అయితే ఫ్రై చేసేస్తాను. ఇది ఇలా గీసేసి ఉడకబెట్టేసాం అనుకోండి, త్వరగా ఉడికిపోతుంది, ఇంక పెద్ద పని అయితే ఉండదు అనమాట. వెనక మా పాప వాయిస్ విన్నారా? నేను వంట చేస్తున్నప్పుడంతా నా దగ్గరే ఉంటుంది, డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అందుకు వంట చేస్తూ నేను వాయిస్ వెనక ఇవ్వలేను, మాట్లాడలేను అనమాట. అందుకు మొత్తం వీడియో అనేది ఇంక ఎడిట్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా ఆలుగడ్డలు అయితే మంచిగా కట్ చేసేసాను. ఇదైతే కొంచెం వాటర్ వేసేసి ఇలాగ పెట్టేసాం అనుకోండి, కొంచెం త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇట్లా ఫ్రై చేసేసుకుంటే తొక్కంతా గీసేసి పైన ఇట్లా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి కొంచెం వాటర్ వేసి ఉడికించేస్తాను. పప్పు కూడా అయిపోయిందనమాట. కవ్వం అయితే కొట్టేసి ఇందులో చింతపండు పిండేస్తున్నాను అనమాట. చింతపండు పిండేసి ఇందులోని పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేస్తాను. వేసేసి ఇంకా కొంచెం మరిగించేసి తాలింపు వేసేయడమే. ఇంకా పని అయితే అయిపోయినట్టే. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళారు కదా, మా వారైతే వచ్చేస్తూ ఉంటారు. ఇంక ఇంతలోగా ఈ వంట అంతా అయిపోయిందనుకో మా పాప కూడా తినిపించేసి కాసేపు అయితే అలా మంచిగా పడుకుని పెట్టేయచ్చు. ఇగండి పప్పు అయితే అయిపోయింది. నేనైతే వీడియో షూట్ చేయలేదనమాట. అదే టైంలో మా పాప కొంచెం అల్లరి పెట్టింది, ఇంక తనకైతే పడుకోబెట్టేశాను. ఇంకా మా వారైతే వచ్చారనమాట. ఇంక ఇద్దరం కలిపి చక్కగా కూర్చొని తినేసాము. డైలీ మా ఇంట్లో లంచ్ అంటే ఇలానే ఉంటుందండి. నార్మల్ పప్పు అయినా ఎక్కువగా వండుతాను, లేదా ఆకుకూర పప్పులు ఎక్కువగా వండుతూ ఉంటాను అనమాట. ఇంకా పొటాటో ఫ్రై చేసేసి ఎండు చేపలు అయితే ఫ్రై చేస్తున్నా అని చెప్పాను కదా, ఇగోండి అయిపోయింది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కీరా కట్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది అనమాట. జడ కూడా మంచిగా జడ అయితే కొంచెం ఆయిల్ అయితే పెట్టేసి మంచిగా ఇలా జడ అయితే వేసేసుకున్నాను. టైం అయితే 5:30 అయ్యింది. ఇల్లు కూడా తుడిచేసాను అనమాట. కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేయాల్సింది ఉందనమాట. ఇంకా మధ్యాహ్నం తినేసాక ఇంకేం పని చేయబుద్ధి కాలేదు, అలా రెస్ట్ చేసేసుకున్నాను. కొన్ని ఎడిటింగ్స్ ఉంటే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం గిన్నెలు ఉన్నాయి, అవి అయితే తోమాలి. అవి తోమేసాక ఇంకా మా పాపని తీసేసుకొని కిందకి వెళ్తాను, కొంచెం తనకి ఏమైనా తినిపించేసి. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. ఇగండి ఈ కిచెన్ అయితే మంచిగా ఉంది, ఇటువైపు అంతా నీట్గా ఉంటుంది. ఇటువైపు చూడండి ఎన్ని గిన్నెలు పడున్నాయో. ఈ గిన్నెలన్నీ తోమాలన్నమాట. ఇప్పుడు నేను ఆ గిన్నెలు తోమేస్తే పని అయితే అయిపోతుంది. ఇటువైపు ఏరియా అంతా సర్దాలి, పార్ట్ అంతా. ఇదంతా అయిపోయింది, నీట్గానే ఉందన్నమాట. కొంచెము రైస్ అయితే మిగిలిపోయింది. ఇది వచ్చేసి కొంచెం పప్పు మధ్యాహ్నం చేశాను కదా అది. ఇదైతే మా పాప కోసం సెపరేట్గా కొంచెం కిచిడి చేశాను, అదైతే ఉందన్నమాట. అదైతే ఇప్పుడు తినిపించేస్తాను. మధ్యాహ్నం తను ఏం తినలేదు ఎక్కువగాను. ఇవి వచ్చేసి ఇంకా ఇవైతే మా పాపకి ఉక్కిరి చేయడానికి అని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను. మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయడానికి అవ్వలేదు. ఇంకా ఇవైతే చేయాలి, ఉక్కిరి చేయాలన్నమాట. మార్నింగ్ గరిటె కొన్నాం అనమాట. నా దగ్గర 2 ఉన్నాయని చెప్పేసి తీసేసుకున్నా. 30 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఇది కూడా కొన్నాము, ఇది 100 అయితే పడింది అనమాట. గిన్నెలు అయితే తోమేసాను, ప్రశాంతం అనమాట. మంచి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తాను. ఇదంతాను మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఇంకా ఇవ్వండి ఈ ఒక్కటి బ్యాలెన్స్ చేయడానికి ఉందన్నమాట. ఇది చేసేస్తే అయిపోతుంది. గిన్నెలు మొత్తం మంచి తోమేసాను, ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. నీట్గా ఉంది కిచెన్ అయితే. ఇక పని అయితే అంత అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంతలోగే మా వారైతే గేమ్ నుంచి త్వరగా వచ్చేసారనమాట. ఈరోజు మ్యాచ్ ఏది ఉంది చూద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా వచ్చేసారు. ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి అంటే ఇంకా బజ్జీ అయితే వేస్తుంది అనమాట. చాలా డేస్ అయితే అయిపోయింది. ఇంకా సర్లే ఇంకా అరటికాయలు ఎలానో ఉన్నాయి కదా అడిగారని చెప్పేసి వేస్తున్నాను అనమాట. నేనైతే డైట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా ఏం తినలేదులేండి, కొంచెమే తిన్నాను. నేను వేసే బజ్జీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం శనగపిండి వేసానండి. దాంట్లోనే బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి కన్నా ఎక్కువగా వేసాను. ఇంకా కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ఆయిల్ కొంచెం వేసేసి అందులోనే సాల్ట్, జీలకర్ర వేసేసి బాగా కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోని కలుపుకున్నాను అనమాట. అరటికాయలు అయితే చూస్తున్నారా నేను ఏ విధంగా కట్ చేశాను, అలా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకున్నాను అనుకోండి, నల్లగా అవ్వవు. ఇంకా బజ్జీలు అయితే వేసేసుకోవడమే.
చాలా టేస్టీగా వచ్చాయండి. నేను ఎటువంటి బేకింగ్ సోడా సేమ్ వేయననమాట ఎప్పుడుని. చేసేది చాలా రేర్‌గా చేస్తూ ఉంటాను. ఇంకా ఆయిల్ ఫుడ్ కదా! ఈరోజైతే ఇంక మా వారు అడిగారు కాబట్టి ఇంక ఇంట్లో ఉన్నారు అలా అని చెప్పేసి వేశాను. ఇంక నేను కూడా టేస్ట్ చేశాననమాట. చాలా బా వచ్చాయి. ఇంక మా చిట్టి తల్లి కూడా నేను తింటుంటే అడుగుతుంది. ఇంక మమ్మీ ఇవ్వు ఇవ్వు అని. ఇంక తనకైతే చిన్న ముక్క ఇచ్చాను. ఇంక తనకు కూడా బా నచ్చినట్టుందనమాట. చూస్తున్నారు ఎంత మంచిగా వచ్చాయో. పిండి ఎప్పుడు బాగా పలచగా కలుపుకోకూడదండి. ఎందుకంటే ముక్కకు పట్టదు కదా! జారిపోతూ ఉంటది. నేను వేణి పెట్టి ఇట్లా అన్నాను కదా, దానికి మనకి థిక్‌గా ఉండాలన్నమాట. ఇలా జారుతున్నట్టు జస్ట్ అలా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా వేసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చదనమాట. ఎలా ఉందా బజ్జీ అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాను. ఇంకా మా పాప కూడా అడుగుతుందనమాట. తనకు కూడా ఇచ్చాను. బాగుందని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంకా మిగిలిపోయిందనమాట పిండి. అందులోని ఆనియన్ అయితే ఒకటి కట్ చేసి వేశాను. ఇంకా మా వారికి అయితే అరటికాయ బజ్జీ కంటేను ఆనియన్ బజ్జీ అని వచ్చిందంట. బాగా వచ్చాయి క్రిస్పీగాను. ఇంకా చూడండి ఫస్ట్‌ది అయితే బాగా పొంగాయి. సెకండ్‌ది వచ్చినప్పుడు కొంచెం ఎందుకో పొంగలేదనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఆనియన్ బజ్జీ కూడా వేసేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చాననమాట. ఇంకా మొత్తానికైతే చాలా డేస్ అయింది కదా! నేను కూడా ఒక 2, 3 తిన్నాను బజ్జీలు. ఇంకా తినేసాక సాయంత్రం అలా కిందకెళ్ళామనమాట వాకింగ్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా కిందన ఇదే టైంలో చాలా మంది దిగుతారండి. చాలా బాగుంటుందనమాట. ఇంకా పిల్లలందరూ కలిసి చక్కగా ఆడుకుంటూ ఉంటారు. మేమైతే ఒక 2 రౌండ్లు వేసేసి ఇంకాసేపు మా ఫ్రెండ్స్ అందరితోని ఇలాగ ముచ్చట్లు పెట్టుకున్నానమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇంకా సరదాగా అనిపిస్తుంది అనమాట. ఇంకాసేపు అలా నవ్వుకుంటూ సరదాగా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అయితే డిన్నర్లోకి వచ్చేసరికి రోటీ చేశానమాట. ఇంకా నా కోసం అయితే ఓట్స్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని చెప్పేసి మా వారు ఒక్కరికి ఇంకా రోటీ అయితే ఇంకా కలిపానమాట. దాంతోపాటు ఇంకా టొమాటో చట్నీ చేసేసాను. ఇంకా కొంచెం ఆనియన్స్, టొమాటో ఇవన్నీ బాగా ఉడికించేసి అందులో ఉప్పు, కారం అన్నీ వేసేసి కొంచెం గ్రేవీలో చేసేసాను అనమాట. నాకైతే రోటీ అంతగా నచ్చదండి. బట్ నేనైతే నైట్ రోజు రోటీ ఇట్లాంటివే చేస్తూ ఉంటాను. నాకు రోటీ నచ్చిన రోజు ఏంటంటే ఓట్స్ కానీ రాగి మల్ట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటా అనమాట. ఇంకా మా వారికి అయితే రోటీ చేస్తాను. దాంతోపాటు నాకు తినాలనిపించేస్తే అదే రోజు నేను కూడా రోటీ తినేస్తాను. లేకపోతే ఇట్లా ఉంటుందన్నమాట. మీరైతే ఇట్లా చేశారనుకోండి త్వరగా వెయిట్ లాస్ అవుతారన్నమాట. అన్నం మాత్రం చాలా తక్కువగానే తినండి. కొర్రలు ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతారు. కొంచెం వేడి చేసింది అనిపిస్తే మాత్రం మజ్జిగ మాత్రం తాగండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అట్లాంటి టైంలోని మజ్జిగ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా వేయదనమాట. ఏదో ఒకటి నువ్వులుండ కానీ పల్లి ఉండ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఐరన్ లెవెల్స్ కూడా బాగుంటాయి అనమాట. మన బోన్స్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మన హెల్త్ కూడా బాగుంటుంది రోజుకొకటి తినడం వల్లను. ఇగోండి నేనైతే మిల్క్ వేసేసి ఓట్స్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రోటీ అయితే చేస్తున్నాను అనమాట. రోటీ ఏంటంటే ఆయిల్ ఏమి ఎక్కువగా యూస్ చేయకుండాను నార్మల్గా నేను వాటర్ కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసి కాసేపు అయితే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇలా కొంచెము పెనం మీద కాల్చేసి కొంచెం గీ అయితే వేస్తాను. గీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇంకా రోజు రోటీస్లోని కొంచెం గీ అయితే వేస్తాను. మా వారికి కూడా ఇష్టం అనమాట. నేనైతే ఎలానో తినను కాబట్టి నా కోసం ఓట్స్ అయితే చేసుకున్నాను. నాకు ఏదైనా మంచి కర్రీ అనిపించింది అనుకోండి, గ్రేవీ కర్రీస్ అట్లాంటి వాటితో మంచిగా ఒక 2 రోటీలు అయితే తింటానండి. ఇంకా మొత్తానికైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి.